ఆగస్టు 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురానికి ప్రధాని మోదీ వస్తుండటంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. కూటమి నేతల పర్యవేక్షణలో పనులు ఊపందుకున్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రయాణికుల కలల సౌధం ఆధునిక పోకడలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో మనం ఉన్నాం. ఇక్కడికి వచ్చేటటువంటి జాతీయ అంతర్జాతీయ ప్రయాణికులు ఏ విధంగా వారి తాలూకా గమ్యస్థానాలకు చేరుకుంటారు, ఎలా ఇక్కడికి వస్తారు, వారికి ఉండేటటువంటి సదుపాయాలు ఏంటి ఇత్యాది అంశాలన్నీ కూడా మనం లోనికి వెళ్ళి తెలుసుకుందాం. ఇది పూర్తి సెక్యూరిటీ జోన్లో ఉన్నటువంటి అంశం. ఇది ఎందుకోసం అంటే ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడం కోసం ఆగస్టు 1వ తేదీన ఈ ప్రాంగణానికి రాబోతున్నారు. ఈ దశలో పూర్తిగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఆధునీకరించారు. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాల ఆధీనంలో ఈ ప్రాంతం అంతా కూడా ఉంది. ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఆగస్టు 1వ తేదీన సుమారు 3 లక్షల మంది ప్రజల సమక్షంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేయబోతున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది తొలుత ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి చేరిన తర్వాత వారు ఏ దేశానికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేటటువంటిది ఆ లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిన ఎక్సలేటర్ ద్వారా పైకి వెళ్ళిన తర్వాత వారికి ఉత్తరాంధ్రకే కాకుండా తెలుగు నేలపై ఉండేటటువంటి ఆధ్యాత్మిక అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఆ విశేషాలను తెలియజేస్తూ ఆధునికమైనటువంటి స్క్రీన్ ద్వారా అక్కడ డిస్ప్లే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, అదేవిధంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వారు, విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి సింహాచల దేవస్థానం, కనకమహాలక్ష్మి అమ్మవారు, విజయనగరం పైడితల్లి అమ్మవారు, రామతీర్థం, శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి అరసవెల్లి సూర్యనారాయణమూర్తి, అదేవిధంగా మిగిలినటువంటి ఆ దేవస్థానం విశేష ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయాలను, వాటి చరిత్రను, అరకు పర్యాటక రంగాన్ని, ఉత్తరాంధ్రలో విశేషంగా ఉండేటటువంటి విజయనగరం తాలూకా సాంస్కృతిక కళా వైభవాన్ని ఆవిష్కరించే విధంగా పూర్తిగా తెలియజేసే విధంగా అక్కడ ఒక డిస్ప్లే ఏర్పాటు చేశారు. అది చాలా ప్రత్యేకమైనటువంటి అన్ని దేశాల తాలూకా ప్రేక్షకుల్ని, పర్యాటకులని, అదేవిధంగా ప్రయాణికులని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. మనం ఇప్పుడు ఈ యొక్క రూఫ్ చూస్తున్నాం. ఈ రూఫ్ ఏంటంటే మనకి ముత్యాల ముగ్గులు అనేటటువంటిది తెలుగు సంస్కృతిలో ఒక భాగం కాబట్టి ముత్యాల ముగ్గులు అక్కడ రంగరించారు. అది ఆధునికంగా పూర్తిగా ముత్యాల ముగ్గుల్ని డిజైన్ చేసి విద్యుత్ దీపాలతో వాటిని అలంకరించడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం చెక్ ఇన్ లో ఇక్కడ ప్రధానంగా ABCD ఈ విభాగాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నుండి ప్రయాణికులు ఈ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి, వాళ్ళు ఏ ఫ్లైట్ చేరుకోవాలి, అదేవిధంగా విదేశాలకైతే ఏ ఫ్లైట్లు వాళ్ళు చేరుకోవాలనేటటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి ఆధునికంగా తెలియజేసే విధంగా యంత్ర పరికరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఇదంతా కూడా నిఘా నీడలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరూ కూడా వారి వారి గమ్యస్థానాలకి చేరుకోవడానికి వీలుండే విధంగా అనేకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనీ ఎక్స్చేంజ్ అనేటటువంటి కౌంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మనీ ఎక్స్చేంజ్ కౌంటరు విదేశాల నుంచి వచ్చేటటువంటిది డబ్బులు ఇక్కడ వారికి ఇండియా కరెన్సీ కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన కరెన్సీ కావచ్చు, అదంతా కూడా ఇక్కడ మార్చుకునేటటువంటి వీలుంది. ఈ దశలోనే ఇక్కడ మనం చూస్తున్నాం ఆ ప్రయాణికులకు సంబంధించి వాళ్ళ తాలూకా లగేజ్ని చెక్ చేయడానికి కోసం, అదేవిధంగా వాళ్ళు ఏ విధంగా పై దేశాలకు వెళ్తారు, వారికి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి అనేటటువంటిదన్నీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో స్కానింగ్ జరుగుతుంది.
స్కానింగ్ జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళేందుకు వాళ్ళ టికెట్స్ చెక్ చేయడానికి సంబంధించినటువంటివి కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం అక్కడ ఉడాన్ యాత్రిక్ కేఫ్ అనేటటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కౌంటర్స్లో ఇక్కడ ఉండేటటువంటి క్యాంటీన్స్లో చాలా ఎక్కువ ధరలు ఉంటాయనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే, ఏ ఎయిర్పోర్ట్లోనైనా సరే. అయితే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా ఈ ఉడాన్ యాత్రా కేఫ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఎయిర్పోర్ట్స్లో. ఇక్కడ ఏంటంటే టీ, సమోసా, మిగిలినటువంటి స్నాక్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరకి, అంటే టీ అంటే ఒక 20 రూపాయలకి, అదేవిధంగా ఎటు చూసినా ఏ వస్తువు కొన్నా సరే 50 రూపాయల లోపు ఉండేటటువంటి విధంగా ఈ ఉడాన్ కేఫ్ దగ్గర మనకి లభ్యమయ్యేటటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళకి పొందుపరచడం జరిగింది. ఈ యొక్క గొప్ప జాతికి అంకితం చేసేటటువంటి కార్యక్రమంలో 3 లక్షల మంది ఇక్కడ పాల్గొంటారని, అందుకు తగినటువంటి విస్తృతమైనటువంటి ఏర్పాట్లను యంత్రాంగం పూర్తి చేస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.